హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫాతిమాస్ కిచెన్ ఫ్లేవర్స్ అండి. ఈరోజు ఇంకో మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదే నాటుకోడి చికెన్ పులుసు అండి. ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు నాటుకోడి చికెన్ తీసుకొని చక్కగా వాష్ చేసుకోండి. వాష్ చేసుకొని అందులో 1/4 టీ స్పూన్ పసుపు, 2 నుంచి 3 స్పూన్ల వరకు కారం, 1.5 స్పూన్ వరకు ఉప్పు వేసి బాగా కలపండి. ఈ ఉప్పు పసుపు కారం అనేది ఈ ముక్కలకి బాగా పట్టేటట్టు బాగా కలపండి. బాగా కలిపేసి దాని మీద మూత వేసి పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి 2 స్పూన్స్ వరకు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 ఇలాచి, 1/4 టీ స్పూన్ వరకు మిరియాలు, 4 లవంగాలు, కొద్దిగా ఎండు కొబ్బరి, కొద్దిగా దాల్చిన చెక్క కూడా వేసుకోండి. మిస్ అయింది అది. వేసి చక్కగా ఫ్రై చేసుకోండి. ఈ మసాలా వల్ల టేస్ట్ ఇంకా చాలా బాగా వస్తుందండి నాటుకోడి పులుసుకి. ఒకసారి ట్రై చేయండి. చక్కగా ఫ్రై చేసుకొని ఇప్పుడు ప్యాన్ తీసి పక్కన పెట్టండి. ఇప్పుడు అదే స్టవ్ మీద కుక్కర్ వేసుకొని 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. అందులో 3 లవంగాలు, 4 మిరియాలు, 2 బిర్యానీ ఆకులు, 2 ఇలాచీలు వేసుకోండి. 1 నిమిషం ఫ్రై చేసుకొని 2 ఉల్లిపాయలు సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోండి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. చాలు. ఇప్పుడు అందులో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని 1.5 స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను నేను. ఇందాక చికెన్లో వేసుకోలేదు కదా. ఇక్కడ 1.5 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత 1 టమాటా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకొని సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. ఆనియన్ టమాటా సాఫ్ట్గా కుక్ అవ్వాలండి. కుక్ అయ్యేంత వరకు మనం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాం కదా, అడుగు అంటకుండా కలుపుతూ వేసుకోండి. ఇప్పుడు ఇందాక మనం కలిపి పెట్టుకున్నాం కదా ఈ చికెన్ ముక్కల్ని ఈ కుక్కర్లో యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని బాగా కలపండి. ఈ వర్షాలకి వేడి వేడిగా నాటుకోడి పులుసు రాగి సంగటి చేసుకొని తినండి. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. ఒకసారి బాగా కలిపేసి మూత జస్ట్ పైనుంచి పెట్టండి. ఆవిరిపోకుండా 10 మినిట్స్ అందులో నుంచి వాటర్ వస్తాయి. తర్వాత మూత తీసి ఒకసారి కలిపేసి మనం ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా ధనియాలు, జీలకర్ర, ఎండు కొబ్బరి అంతా అది 1.5 స్పూన్ వరకు ఆ మసాలా యాడ్ చేసుకోండి. కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర సన్నగా చాప్ చేసుకొని వేసుకొని ఒకసారి బాగా కలపండి. కలుపుకున్న తర్వాత ఇందాక మనం మ్యారినేట్ చేసుకున్నాం కదా అదే బౌల్లో వాటర్ వేసుకొని ఎన్ని వాటర్ కావాలో అన్ని వాటర్ వేసుకొని కుక్కర్లో వేసి ఒకసారి బాగా కలపండి. కలిపేసి ఇప్పుడు మూత పెట్టండి. మూత పెట్టి 6 విజిల్స్ వరకు పెట్టుకున్నానండి నేను. చక్కగా కుక్ అయింది చికెన్ అనేది. 6 విజిల్స్ వచ్చిన తర్వాత అందులో నుంచి ఆవిరి తీసేసి మూత తీసి చూద్దాం. ఇప్పుడు చాలా బాగా వచ్చిందండి. పీసెస్ కూడా చక్కగా కుక్ అయిపోయాయి 6 విజిల్స్ వరకు పెడితే. చూసారు కదా. ఇప్పుడు స్టవ్ వెలిగించి 2 to 3 మినిట్స్ పెట్టుకోండి. ఒకసారి కలిపేసి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. చాలా సింపుల్గా చాలా ఈజీగా అయిపోద్దండి. ఆ మసాలా మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే చాలు. రాగి సంకటితో ఒకసారి సర్వ్ చేసుకొని తినండి. రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. బాయ్ బాయ్.